హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి లడ్డుతో వచ్చేసానండి. చాలా చాలా బాగుంటుంది ఈ లడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకు మనం తినే ఫుడ్ అంత మంచిగా ఉండదు కాబట్టి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. జుట్టు ఊడిపోవడము, లేదంటే ఎదిగే పిల్లలకి రక్తహీనత కానీ, మోకాల నొప్పులు, ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. అలాంటి సమస్యలన్నిటికీ ఇది ఒక్క లడ్డు రోజు తింటే చాలండి, చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం ముందుగా నల్ల నువ్వుల లడ్డు అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నల్ల నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వులు వచ్చేసి ముందుగా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగా చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు నువ్వులు కడిగి ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా మంచిగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటే చిటపట అంటుంటాయి, మంచి స్మెల్ వస్తాయండి. నువ్వులు వేగగానే అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు బాదం పప్పు తీసుకొని ఇవి కూడా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పులైనా వేసుకోవచ్చండి. నేను కొబ్బరి బాదం పప్పు మాత్రమే వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించుకున్నవన్నీ తీసి చల్లార్చుకోవాలి. చూడండి, జీడిపప్పు బాదం పప్పు, కొబ్బరి, నువ్వులు, ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇంకా మీకు మరి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ మరి ఎక్కువ తీసుకుంటే స్వీట్గా ఉంటుంది. ఇలా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు నువ్వులు అలాగే పక్కన పెట్టేసుకొని మిగతాది ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా అందులో ఇప్పుడు బెల్లం వేసుకోండి. మరి మెత్తగా అక్కర్లేదండి, కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు. ఇలా పట్టుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. బెల్లం అంతా మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకోండి. మనం ఇలా ఒత్తితే ఉండలాగా అవ్వాలి. అలా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసేసుకోండి. మొత్తం తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఇంకా హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇలా వేసుకున్న తర్వాత బాదం పప్పు, కొబ్బరి కూడా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా అందులో వేసుకొని వీటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. ఇంకా కొంచెం మీరు ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు, వేయకపోయినా ఏం కాదు. ఆల్రెడీ నువ్వులలో మనకు నువ్వులు ఎక్కువ మిక్సీ పడితే అందులో నుంచి ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కొంచెం వేసుకొని, మరి మీకు పొడిగా ఉందనుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. లేదు ముద్దగా అవుతుందంటే కొంచెం తక్కువ, ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోయిద్దండి. చూడండి, ఇలా బాగా మొత్తం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ముద్దకు వచ్చేలా వరకు కలుపుకోవాలి. మనం నెయ్యి వేసుకోకపోయినా ముద్ద వచ్చేస్తుందండి, ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉండల్లాగా చుట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చండి. కొంచెం చిన్నగానే చుట్టుకోండి. కొందరు పిల్లలు ఇష్టంగా తినరు. చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటు చేస్తే మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రావండి. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎదిగే ఆడపిల్లలకి రక్తహీనత కానీ, జుట్టు పెరగడం కానీ ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉండవండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా నల్ల నువ్వులతో చేసుకుంటేనే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అన్ని లడ్డూలాగా చుట్టుకొని పెట్టుకోవడం అండి. ఇవి వచ్చేసి 15 days వరకు నిల్వ ఉన్నా కానీ అస్సలు పాడవు, ఇంకా గట్టిగా కూడా అవ్వవు. మనం చేసినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉండిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి. ఇంకా మనం షాపులలో కొన్న వాటికంటే ఊరి దగ్గర పండించినవి తెచ్చుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటాయండి. అంతేనండి, నల్ల నువ్వులతో లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ప్రతిరోజు ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ ఒక లడ్డు ఇస్తే చాలా మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.